ఏ మంచి మనలో లేదు, ఏ మంచి కుటుంబంలో లేదు. అయినా ప్రేమ కలిగిన దేవుడు మనం నశించుకోవడానికి ఇష్టం లేక ఆయన పిలుస్తున్నాడు. 2026 సంవత్సరాల నుంచి రమ్మని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. వచ్చిన వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నేను దేవుడు నమ్ముకున్నానని నేను ఏ ఆశీర్వాదం పొందలేదు అన్నవాడు ఎవడంటే చెప్పగలవారి సమాజంలో ఈ ప్రపంచంలో అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికా ఈరోజు అంత గొప్పగా ఆశీర్వదించబడిందంటే వారు దేవుని ఎడల ఉంచిన అచంచలమైనటువంటి విశ్వాసం. నిన్న అమెరికాలో ఆర్ఎస్ఎస్ అనే తీవ్రవాద మత ఛాందస్సు కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది. మేము ఇండియాలో క్రైస్తవులు ఏమంటున్నదే, వాడికి ఎంతో మత స్వేచ్ఛ ఇస్తున్నాం, ఎందుకు మీరు అమెరికా దేశంలో ఆర్ఎస్ఎస్ని మీరు బ్యాన్ చేసి ఉక్కుపాతం కొట్టాలంటే, లేదు ఇండియాలో ఏం జరుగుతుందో సమస్తం మాకు తెలుసు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూశాను. పి గన్నవరం ఒక క్రైస్తవుడు చనిపోతే ఊరికుండా అతన్ని శవాన్ని మోసుకెళ్ళకుండా అడ్డుపడి బ్రాంతి సీసాలు, బీర్ సీసాలు పగలగొట్టి శవాన్ని మోసుకెళ్తున్న వారిని కిందకు పడదోసి శవాన్ని కింద పడేసి ఈ రూట్ అంటే మీరు వెళ్ళడానికి వీలు లేదని ఎక్కడున్నాం మనం? స్వతంత్ర భారతదేశంలోనే మనం ఉన్నామా? స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగి మనం భారతదేశంలో మనము బ్రతకలుగుతున్నామా? ఇంతకు ఇప్పటి వరకు మన మీద అనుకోవచ్చు పోలేదు. క్రీస్తు నమ్ముకుంటే బిసిసి అని నువ్వు సర్టిఫికెట్ ఇస్తానంటున్నావు, మరి విమర్శకు పోలేదు. నా మీద ఉన్నటువంటి, నా జాతి మీద ఉన్నటువంటి విమర్శ ఎందుకు తొలగలేదు? నేటి క్రైస్తవ్యమా? ఆలోచించండి. ఇదేదో అనాలోచితంగా చెప్పబడిన మాటలు కాదు. సమాజం నేర్చుకోకపోతే, క్రైస్తవ సంఘము నేర్చుకోకపోతే భావి తరాలకు చాలా అన్యాయం చేసుకోవడం అవుతాం. ఒకప్పుడు మిషనరీలు వచ్చి ఈ హరిజన, గిరిజన, ఈ తెగల వారికి గొప్ప సువార్త ప్రకటిస్తే నాగరికత నేర్చుకున్నాడు. నువ్వేమన్నా నేర్చుకోవా భారతదేశంలో? నా పిల్లల్ని ఊరంతా వెళ్ళకుండా మూటికి ధాన్యం కట్టుకుని వెళ్ళమని నీ మనువాద శాస్త్రం చెప్తే ఎప్పుడన్నా నువ్వు మనిషిగా సాటి మనిషిగా నువ్వు చూసిన క్రైస్తవుడు కదా హక్కును చేర్చుకున్నది, గుండెలు హత్తుకున్నది, విద్య నేర్పింది, వైద్య సేవ అందించింది, కుష్ఠరోగునికి సేవ చేస్తుంది. క్రైస్తవుడు కదా. అలాంటి క్రైస్తవుడు ఎందుకు హింసిస్తున్నారు ఈ భారతదేశంలో?
దేవుడు చూస్తున్నాడండి. మహా సామ్రాజ్యాలే కొట్టుకుపోయాయి. తొంగలో తొక్కేసిన దేవుడు పతనమైపోయాక ఆ రాజ్యాలు దేవుడికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధాలు అయితే దేవుడు మనం పిలిచాడు కదా, అబ్రహాము పిలిచి ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, ఆశీర్వదించాడా లేదా చెప్పండి. నేను ఆశీర్వదించడం లేదండి, మీరు ఎవరైనా చెప్తారా? నేను అద్భుతంగా ఆశీర్వదించుకుంటాను. నా ప్రభువు బట్టి నేను చెప్తాను. మా నాన్నకి చదువులేదు, మా తాతకి చదువులేదు. వాళ్ళు పొలాలు దున్నపోతున్న పొలాన్ని దున్నేవారు. ఎట్లు కూడా ఉండేవి కాదు, దున్నపోతుతోనే పొలాలు దున్నేవారు అంటారు. వేసవికాలం వస్తే రెడ్డిసీమ ఆ ప్రాంతంలో ఉంటాయని అక్కడికి తీసుకెళ్ళి దున్నపోతులు అక్కడ విడిచిపెట్టేసి మరలా వర్షాలు పడిన తర్వాత మరలా వెళ్ళి ఎవరు పశువులు వాళ్ళు మళ్ళా ఊరికి తోలుకుని తెచ్చుకునేటువంటి పరిస్థితులు వచ్చి దేవుడి రోజు మన క్రైస్తవ కుటుంబాలు ఎంతమంది తాగిపోయారు అంతేనండి. మన ఊళ్ళో ఎంతమందికి ఒకప్పుడు డ్రైవర్గా చేసిన వాళ్ళు సొంత లారీ ఉన్నారా? దేవుడు దొరుకుతారండి. ఈ లారీ కొట్టడానికి ఆ స్టాప్ వచ్చింది ఎవరు? ఒకప్పుడు ఈ సైకిల్ కొట్టుకుని తికానే ఉంది. అసలు నడిచేట్టునే కదా మన బతుకులు. బురద రోడ్లు అంట, గోధుమ రోడ్లు అంటే కదా. ఈరోజు మనము ఇలాగా వెళ్తే మోడల్ ఏ బండి వస్తే మోటార్ సైకిల్ కొంటున్నారండి. షోరూమ్కి వెళ్ళి ఏ బండి వస్తే ఆ మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నారు. ఎంత ఆశీర్వాదం కాదంటారా? పిలిచిన దేవుడు ఎవరు విడిచిపెట్టేశాడా? అబ్రహాము గురించి ఆశీర్వదిస్తానన్న దేవుడు అతని సంతాన్ని ఆశీర్వదించకుండా విడిచిపెట్టేశాడా? అబ్రహాము సంతానం ఎవరంటే విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం. అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మీకు ఎలా చెప్పినా బాధపడదు. తికిలించుకునేవాడు తగిలించుకునేవాడు మీ కరం మీరు అనిపించాలి. దేవుడు ఒకరికి బాధపడదు. నేనేం చేస్తాను? ప్రభు నాకు ఇచ్చిన బాధను బట్టి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుమే. నా పని నాకు ఏదైతే ప్రభు అప్పించాడో అది నిక్కచ్చిగా యథార్థంగా చెప్పాలి. అందుచేతనే యోధా పత్రికలో మాట చదివిన తర్వాత వీటి మాట జ్ఞాపకం చేస్తాను. యోధా పత్రిక ఎక్కడుంది? పత్రికలు చివరి పత్రిక అయిన యోధా పత్రిక. ప్రియులారా మనందరికి 3వ వచనం, ప్రియులారా మనందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గల వారిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు. మీకు నేను చెప్పాల్సిందంతా చెప్పేశాం. ఇప్పుడు బోధ కోసం పోరాడవలసింది ఎవరు? మనమే. మనకు ఆరాటం తప్ప చెప్పరెట్టి పోరాటం లేదు. ఎవడే పోతుంటే మాకెందుకు? తిన్నామా, పడుకున్నామా, కదాలిగా. ఆదివారం గుడికి వెళ్ళాము, ఆదివారం పాట పాడాము, ఆదివారం ఆరాధన చేశాము. అక్కడ ఆడు ఏం చెప్తే మాకెందుకు అన్నట్లుగా పట్టినట్లుగా ఉంటుంది నేటి క్రైస్తవం. అలా ఉండొద్దని యోధా పత్రిక చివరి పత్రికలో మీరు అపోస్తలుల కార్యం నుంచి చూస్తే ఎలా చెప్పాలో బోధంతా చెప్పేసి దేవుడు అప్పగించేశాడు. ఇప్పుడు బోధ మార్చేస్తే ఏం చేయాలి? పోరాడాలి. తప్పుగా బోధ చేస్తే ఏం చేయాలి? పోరాడాలి, ఖండించాలి, ముందు చెప్పాలి, హెచ్చరించాలి. మరలా అసలైన శిష్యులైన అపోస్తలుల బోధనకి తీసుకురావాలి. అదే విశ్వాసం చేయవలసినటువంటి పని. అప్పుడే ఆశీర్వదించబడతాం. సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 21వ వచనం, దేవుని జ్ఞానానుసారంగా 26వ వచనానికి వచ్చేయండి. సహోదరులారా, ఏప్రిల్ పంట
ఏ పిలుపు? మిమ్మును పిలిచిన. మనం ఒకప్పుడు ఎలా ఉంటే దేవుడు మనల్ని ఈ స్థితిలో తీసుకొచ్చాడు. అందుకే నాకు ఆ మాట చెప్తాను. ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఇప్పుడు మన స్థితి ఏంటి అర్థమవుతుందా? పిల్లలు మీకు తెలియదు, మీ అమ్మ నాన్న మీకు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో వాళ్ళకి కూడు కలిగితేనే కులం పడిపోయే రోజులు. కూడొచ్చింది, మంచి మంచి భోజనాలు వస్తున్నాయి, అందుకని గతాన్ని మర్చిపోతున్నారు. ఎస్తేరు గతాన్ని మర్చిపోయిందా? రాజకోటలో ఉంది చెప్పండి. మోషే గతాన్ని మర్చిపోయాడా? మరి మనం ఎందుకు మర్చిపోతున్నాం? అబ్రహాం ఎందుకు మర్చిపోయాడు గతాన్ని? చెప్పండి. మర్చిపోలేదని గంధి రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు కదా. ఇక్కడ అంటాడు కదా, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి, మీలో లోకనీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారిని అనేకులు. ఏ వంశం అంట? కొంతమంది ఏమంటారంటే మేము మాదే గొప్ప వంశం అండి. ఏ గొప్ప వంశం? మరి గొప్ప వంశంలో గొప్ప కార్యాలు చేయాలి కదా. పేదలను పీడించిన గొప్ప వంశంలో పుట్టినాడా? ఒకడు అంటే నేను గోల్డ్ స్కూల్లో పుట్టినప్పుడు పేద రాష్ట్రాలకు కబ్జా చేయడం. గోల్డ్ స్కూల్లో పుట్టినప్పుడు గోల్డ్ స్కూల్తో తిన్నప్పుడు ఇంకా పేదల ఇల్లు కూలగొట్టడం ఎందుకు? పేదల యొక్క స్థలాలు పొలాలు కబ్జా చేసి దోచుకోవడం ఎందుకు? ఆలోచించండి. దేవుడు ఏమంటాడంటే లోకరీతిగా గొప్ప వంశం వారిని నన్ను దేవుడు పిల్లలు. ఏ శరీరం కొంతమంది ఎగిరెగిరి పడతారు, నేనేది పెద్ద గొప్పవాడు. కొంతమంది కొంచెం చదువుకుంటే మా అబ్బాయి అంటే ఎప్పుడు చూసి పుస్తకం చదువుకుంటాడు. ఆయన ఏం చూస్తున్నాడో చూస్తే గుండె గుండెలు పగిలి చెప్తామంతే. పిల్లల మీద పర్యవేక్షణ లేక పిల్లలు పోగొట్టుకునే ఎలుగు పెట్టి అక్కడాల్సినట్లే ఎక్కడాల్సుకున్నారు రేపు సమాజంలో తల్లిదండ్రులు. తెలుసా మీకు? నిన్ననే ఒకడు వైష్ణవి అనే ఒక అమ్మాయిని 6 నెలల గర్భిణిని ఏం చేశాడు? వాళ్ళ అన్నయ్యలిద్దరూ వెళ్ళి ఆ సమాజంలో పడి భయంకరంగా రోధిస్తున్నారు. హృదయ విధానమైనటువంటి పరిస్థితి. తండ్రి పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు, తల్లి పిచ్చిదైపోయింది. అన్నలు మతి స్థితిని కోల్పోయిన సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. నా ప్రియమైన దేవుడు పిల్లలు ఆలోచించారు. దేవుడు మనం పిలిచింది నాశనం అవడానికి కాదు, ఆశీర్వదించడానికి పిలిచాడు. పిలిచినప్పుడంట ఆయన గొప్పవారిని పిలవలేదు, జ్ఞానులను పిలవలేదు, గనులను పిలవలేదు, గొప్ప వంశవారిని పిలవలేదు. పిలిస్తే వాళ్ళంట అతిశయపడతారట. అందుచేత ముగించేస్తున్నారు. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయపడుతున్నట్లు ఎవరు సిగ్గుపడుతున్నారండి? ఈరోజు క్రైస్తవులు ఎంతమంది సహిస్తున్నారు? ఎలా ఒకప్పుడు వీళ్ళ చదువుకి దూరంగా ఉండాలి. బడులు లేవండి మన ప్యాటర్లో. మీకు తెలుసు తెలీదు? స్కూళ్ళు ఉండేవి కదా మన ప్యాటర్లో. మిషనరీలు వచ్చే మనకు మన స్కూల్లో మన ఊళ్ళో ఎవరేమో. మీకు బహుశా ఇది మిషనరీలు స్థాపించిన స్కూల్ అయి ఉంటారు. అవునా పెద్దలు? అవునా కాదా? మాట్లాడేట్టుగా మిషనరీలు స్థాపించిన స్కూల్ అయి ఉంటారు. వాళ్ళు వచ్చేదాన్ని కాదా? ప్రభుత్వం స్థాపించిందేనా? అవును. అయితే ఇది అక్కడికి వెళ్ళింది అంతేనా? అంటే పూర్వం ప్రార్థన మందిరాల్లోనే స్కూల్ ఉండేవి. నేను కూడా మా మందిరంలోనే చదువుకున్నాను. నేను సాగుపాడు లూథరన్ చర్చిలో, సెంట్ థోమా లూథరన్ చర్చిలోనే ఆ బడి ఉండింది కాదు. చిన్న పాప ఉంటే ఎండకి ఇబ్బంది పడుతుందని పిల్లలందరినీ వాడిని పెరుగుతూ ఉండే ఆ మందిలో తీసుకెళ్ళి పిల్లలు
ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడంట పనులను పిల్లలు పిలిస్తే ఆశ్చర్యపడతారని బలవంతులు కూడా పిలవలేదంట. ఈ బలవంతులైన వారు సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు అది మనకు కావాల్సిన ఏర్పరచుకున్నాడు. నువ్వు ఏర్పరచబడిన వాడవు, ఏర్పరచబడిన దానవు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎన్నికైన వారిని, మేము ఎన్నికైన వాళ్ళు, మా చెప్పిన మాట మీరు ఉండాలి, మా పూజలు మీరు తాగాలి, మేము ఎవరికి ఓటు వేయమంటే ఈ నోటు తీసుకున్నాను ఓటు వేయాలి అని చెప్పేవారిని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకునేవాడు. అయితే ఆయన మూలముగా మీరు ఇలా ఏర్పరచుకునే వాళ్ళు అందరూ మనం ఎవరి మూలంగా ఉన్నాం? దేవుడి మూలముగా ఉన్నాం. ఒకప్పుడు మనం ఏర్పరచుకోలేము. దేవుడు ఎప్పుడైతే మనం పిలిచాడో మనకు దేవుడిలోకి వచ్చాం. క్రీస్తు యేసునంటున్నారు. అయినా అతిశయపడుతున్నావా? ఒకవేళ అతిశయపడవలసి వస్తే నీ స్థితిని బట్టి అతిశయపడవలసి వస్తే అతిశయించువాడు ప్రభువునందే అతిశయిపోవాలని రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? 4. ఒకటేంటి? జ్ఞానం. రెండోది, మూడోది, 4. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? యేసయ్య ఇచ్చాడు. దేవుడు నమస్కారం. ఆమేన్. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? లోకంలో నీతి లేనప్పుడు నిన్ను నీతిగా ఆయన చేశాడు. జ్ఞానం లేకుండా అజ్ఞానంగా తిరుగుతున్నప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. పరిశుద్ధం లేకుండా అపరిశుద్ధుడిగా పందిలా పొందాడుతున్నప్పుడు దేవుడు నీకు పరిశుద్ధం ఇచ్చాడు. తన రక్తం ఇచ్చి నిన్ను విమోచించుకున్నాడు, కొనుక్కున్నాడు. కన్న తండ్రి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కౌగిలిలో హత్తుకును చింతలన్నీయు తీర్చును. కన్న తండ్రి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. సువార్తగా చెప్పాడు, నా పేరు చేర్చుకోవాలని. నీతిమంతుని చేర్చుకున్న ప్రతిఫలం పోదు, ప్రవక్తని చేర్చుకున్న ప్రతిఫలం పోదు, శిష్యుని చేర్చుకున్న ప్రతిఫలం పోదు, ఈ చిన్న బిడ్డని చేర్చుకున్న ప్రతిఫలం. నా పేరు వచ్చి వారికి రాసుకుని చదివిస్తే మీరు మళ్ళీ ఇక్కడ నా పేరు కంటే అందరూ వేసుకున్న పేరు చెప్పుకుని వస్తారు. గమనించాలి, మనం గమనించాలి, యోచించాలి, తెలుసుకోవాలి. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ఈ లెంట్లోని 5 వారాలు దేవుడు మనకు ప్రవేశపెట్టాడు. కేవలం